పులివెందుల మండల జెడ్పీటీసీ సీటు టీడీపీ పార్టీ కైవసమైంది. చాలా భారీ మెజార్టీతో బీటెక్ రవి గారి సతీమణి అయినటువంటి లతారెడ్డి గారు అయితే గెలుపొందడం జరిగింది. అయితే స్థానికంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో టీడీపీ సీటు కైవసం చేసుకోవడం జరిగింది. మరైతే ఇదే అంశానికి సంబంధించి ఈ యొక్క మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. శశి గారు నమస్కారం అండి. నమస్తే. జగన్ గారి సొంత నియోజకవర్గం పులివెందుల. ఆ పులివెందుల మండల జెడ్పీటీసీ సీటు ఇప్పుడు టీడీపీ పార్టీ కైవసమైంది. అయితే దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన ముగిసిన సందర్భంగా అక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పుగా చూసుకోవాలంటారా? జగన్మోహన్ రెడ్డి మీద అక్కడ స్థానిక ప్రజల్లోనే తిరుగుబాటుగా చూసుకోవాలంటారా? బోత్ మనం తీసుకోవచ్చండి. ఒకటి మేజర్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్తుంది ఎప్పుడు కానీ, అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు. ఈ దిశగానే తెలుగుదేశం పార్టీ ఏ ప్రాంతంలో అయినా, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వీటి కోసమే పోరాడుతుంది, వీటి కోసమే పనిచేస్తుంది. ఈరోజు పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అఖండ విజయం. ఆ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం 1 year రెఫరెండంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు మీటింగుల్లో వచ్చి ఏం చెప్తాడు? కూటమి ప్రభుత్వం పైన విమర్శలు, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇవేం అందటం లేదని, అభివృద్ధి జరగటం లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉన్నారు. దానికి పులివెందుల ప్రజలే గోబ గుయ్యమనేలా కొట్టి పులివెందుల్లో కూడా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి, సంస్కరణలు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందుతూ ఉన్నాయి. అందుకే మా కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి ఈరోజు ప్రజలు అక్కడ మారెడ్డి లతారెడ్డి గారిని అఖండ విజయంతో గెలిపేయడం జరిగింది. ఈ అఖండ విజయం అనేది పులివెందుల ప్రజలకి మొదటగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఏళ్లగా అణిచివేతకు గురయ్యారు. ఈరోజు ఆ అణిచివేత నుంచి కూటమి ప్రభుత్వం వాళ్ళకు ఓటేసే అవకాశం కల్పించింది. వాళ్ళు ఈరోజు వచ్చి ఓటేస్తే ప్రజలు ఓటేస్తే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఈరోజు తెలిసి వచ్చిందిగా భావిస్తున్నాను. అదేవిధంగా మంచి చేస్తే ఏ ప్రాంతంలో అయినా గెలవచ్చని ఈరోజు తెలుగుదేశం పార్టీ నిరూపించింది. అంటే ఏ నియోజకవర్గము అతీతం కాదు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించి ప్రజలకి మనం మంచి చేస్తే ఏ ప్రాంతంలో అయినా మనల్ని ప్రజలు గెలిపిస్తారు అని చెప్పడానికి ఇది ఉదాహరణగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ విజయం ప్రజల విజయం, ఈ విజయం పులివెందుల ప్రజల విజయం. ఎందుకంటే వాళ్ళు అనుకున్న విధంగా ఈరోజు ప్రజలు వాళ్ళ మనస్ఫూర్తిగా ఓటేశారు. ఫస్ట్ టైం 30 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క సంవత్సరం పరిపాలనని వాళ్ళు అభినందిస్తున్న దానిగా ఇది రాష్ట్రానికి కూడా ఒక రెఫరెండంగా మేము భావిస్తున్నాం, రాష్ట్రం అంతా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఏళ్ల తరబడి నుంచి పులివెందుల మా కంచుకోట అని చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా పులివెందుల గతంలో నీళ్ళు ఇచ్చిన సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు పులివెందుల ప్రజలు కృతజ్ఞత చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మాకు ఒక్కసారి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటేసే అవకాశం వచ్చింది. అందుకని మేము మా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మేము ఓటేస్తున్నాం. మా ప్రాంతానికి డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తున్నాం. తల్లికి వందనం కింద మా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం అమౌంట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తున్నాం. మా రైతులకు అన్నదాత సుఖీబాబు ఇచ్చినందుకు మేము ఓటేస్తున్నాం. అదేవిధంగా మా నియోజకవర్గాల నుండి చేనేతలకు అండగా నిలబడినందుకు మేము ఓటేస్తూ ఉన్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు స్వతంత్రం ఇచ్చినందుకు ఈ ప్రాంతంలో, అందుకని మేము కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నామని ఈరోజు పులివెందుల ప్రజలు ఓటేయడం జరిగింది. ఈ వాళ్ళ ఓటుతో ఈరోజు ప్రజలు గెలిపించడం జరిగింది. ఇది ప్రజల విజయంగా మేము అందిస్తాం. ఇది పులివెందుల ప్రజలకు అంకితం. ఈ విజయం పులివెందుల ప్రజలు ఆశీర్వదించారు. ఖచ్చితంగా పులివెందులను కూడా అభివృద్ధి చేస్తాం. పులివెందుల్లో కూడా గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి ఫలాలు ఆ ప్రాంతం వాళ్ళకి అందిస్తాం. ఏవైతే రోడ్లు, ఏవైతే వాళ్ళకి సమస్యలను, ఆ సమస్యలన్నింటికి పరిష్కారం చూపించి పులివెందుల ప్రజలకు కూడా అండగా భరోసాగా ఉంటాం. పులివెందుల ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్రానికి ఒక లైన్ చూపించారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మాకు తొలిసారి ఓటేసే అవకాశం వచ్చింది. అందుకని మా తీర్పు ఇది, మా లైన్ ఇది. ఎందుకంటే సుపరిపాలనలో తొలి అడుగు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ సుపరిపాలనలో తొలి అడుగు మా నియోజకవర్గం రూపురేఖలు మార్చేదానికి ఉపయోగపడ్డాయి. అందుకని మేము అభివృద్ధిని కోరుకుంటున్నాం, సంక్షేమాన్ని కోరుకుంటున్నాం. మేము రౌడీజాన్ని, అరాచకత్వాన్ని, నిరంకుశత్వాన్ని మేము కోరుకోవటం లేదు అని చెప్పి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుని శిరసావహిస్తూ ఉన్నాం. ఈ తీర్పుకు కట్టుబడి పులివెందుల ప్రజల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది. పులివెందుల కూడా నెంబర్ 1గా ఉంచేదానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. ఓకే, అయితే మరి కంచుకోట అని చెబుతున్నారు. మరి కంచుకోటగా భావించే ఆ ప్రాంతంలో 658 ఓట్లు అంటే కనీసం డిపాజిట్లు కూడా దక్కనటువంటి పరిస్థితి. దాని గురించి ఏమంటారు? కారణాలు అంటే ఒకటండి, మంచి చేస్తే ఏ ప్రాంతంలో అయినా మనుషులైనా మారుతారు. అది ఏ ప్రాంతమైనా, రాయలసీమ అయినా, ఉత్తరాంధ్ర అయినా, తెలంగాణ ఎక్కడైనా కానీ మంచి చేస్తే ప్రజలు మారుతారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నమ్ముతుంది. మీరు చూస్తే 30 ఏళ్ళ నుంచి గెలవని నియోజకవర్గంలో కూడా లోకేష్ గారు నిలబడి 93,000 మెజారిటీతో గెలిచాడు. అలాంటిది పులివెందుల్లో కూడా మంచి చేశాం 1 సంవత్సరం రోజుల్లో. అందుకని పులివెందుల ప్రజలు ఆశీర్వదించారు ఈరోజు. ఖచ్చితంగా ఇప్పుడు మంచి చేస్తే ఏ కంచుకోట అయినా బద్దలవ్వాల్సిందే. ప్రజలు మనల్ని ప్రజాస్వామ్యంలో అలాంటి ప్రజలు
ఈరోజు గెలిపించారు. ఇది పులివెందుల ప్రజలకు అంకితం. ఎందుకంటే న్యాయం వైపు ధర్మం వైపు నిలబడి ఈరోజు వాళ్ళు తీర్పిచ్చారు. ఆ తీర్పుని శిరసావహిస్తున్నాం. ఎందుకంటే 10,000 ఓట్లు ఖచ్చితంగా 6,000 ఓట్లకు పైగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి పడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి 600 ఓట్లు రావడం జరిగింది. ఫైనలీ ప్రజాస్వామ్యంలో ఎలా వచ్చినా కానీ ప్రజా తీర్పుని శిరసావహించాలి. ఈరోజు ప్రజలు మాకు అనుకూలంగా ఇచ్చినందుకు శిరసావహిస్తూ వాళ్ళకి అండగా ఉంటాం. మరి మొత్తానికి టీడీపీ క్యాడర్ పరిస్థితి ఏంటంటారు? ఈ గెలుపుతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఉత్సాహం అనేది వచ్చింది. రానున్న రోజుల్లో ఇంకా మరింత ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఒంటిమిట్టలో ఏ విధంగా ఉండబోతున్నారు? ఖచ్చితంగా గెలుస్తున్నాం. ఒంటిమిట్టలో కూడా ఖచ్చితంగా ఒంటిమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసింది మేము. ఇంకా మరింత అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ తీర్పుని బాధ్యతగా తీసుకుని అభివృద్ధి చేస్తూ సంక్షేమ ఫలాలు అందిస్తూ ముందుకు తీసుకొని వెళ్తామని భావిస్తున్నాం. ఓకే, మరి అయితే ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్తోనే ఆగిపోతున్నారు. రానున్న స్థానిక సంస్థలు కావచ్చు, రానున్న మళ్ళీ ఎలక్షన్స్లో 2029లో ఒకటి ప్రజలకు మంచి చేస్తే వెళ్తే ప్రజలు గెలిపిస్తూ ఉంటారు. ఖచ్చితంగా మేము ప్రజలకు మంచి చేసేదానికి రేపు రానున్న రోజుల్లో కూడా అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతాం. సంస్కరణలు తీసుకొని వచ్చి ఓట్లు అడుగుతాం. భవిష్యత్తును చూపించి ఓట్లు అడుగుతాం. ఖచ్చితంగా మా నాయకుడు ఒకటే చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఏమని అభివృద్ధి చేసి మనం ప్రజలకు అందుబాటులో ఉంటే ఏ నియోజకవర్గమైనా గెలవచ్చు అని చెప్పి ఒక లైన్ మాకు ఇచ్చారు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక ఛాలెంజ్గా తీసుకొని అక్కడే లోకల్ లీడర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు అభివృద్ధి చేయడానికి పోటీ పడతాం. మిగిలిన ప్రతి ఒక్క నియోజకవర్గం ఒక పోటీ తత్వంతో ముందుకెళ్ళి అభివృద్ధి చేసి అక్కడ మార్పులు తీసుకొని వచ్చి ఓట్లు అడుగుతాం. ఖచ్చితంగా అక్కడ ప్రజలు మనల్ని గెలిచి రేపు రానున్న రోజుల్లో కూడా ప్రజల తీర్పుతో అధికారంలో ఉంటామని భావిస్తున్నాం. చివరిగా ఈ గెలుపులో కీలక పాత్ర ఎవరిదంటారు? ఈ గెలుపు విజయం వెనుక పులివెందుల ప్రజలది అంటారు. పులివెందుల ప్రజలది. ఎందుకంటే పులివెందుల ప్రజలు 30 ఏళ్ళగా ఓటేలా వాళ్ళు ఈరోజు ఆ పక్క ఒక రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసులను తట్టుకొని అలాంటి సొంత కుటుంబ సభ్యుల్ని చంపిన వ్యక్తులు అటుపక్క ఉన్నారు. కానీ వాళ్ళందరినీ ఎదిరించుకొని ముందరకొచ్చి ఓటేశారు. ముందరకొచ్చి ఓటేయడం వల్ల ఈరోజు గెలిచాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.